హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఐ హబ్ విత్ మీ. మన ఛానల్లో పైథాన్ కోర్సెస్ అండ్ హెచ్టిఎంఎల్ కోర్సెస్ స్టార్ట్ చేసాం. అండ్ ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాం. చాట్ జీపీటీ గురించి, నోట్బుక్ ఎల్ఎం గురించి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్! ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్‌లో లూప్స్. అసలు పైథాన్‌లో లూప్స్ అంటే ఏంటి? అవి మన కోడింగ్‌లో ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. మనకి మన ప్రోగ్రామ్స్ ఏమన్నా 2-3 టైమ్స్ రన్ చేయాలనుకున్నాం. లైక్ ఏదైనా ఒక కండిషన్ ట్రూ అవుతా వచ్చింది. మోర్ థాన్ 2 ఆర్ 3 టైమ్స్. అప్పుడు మనం పైథాన్ లూప్స్ వాడతాం అనమాట. లైక్ ఏదైనా ఒక సెక్షన్ మనం రిపీటెడ్‌గా వాడాలి అనుకున్నప్పుడు. ట్రూ అయిన ప్రతిసారి. అసలు లూప్సే ఎందుకు? మనం రిపిటేటివ్ కోడింగ్‌లో వాడతామని చెప్పా గదా! అంటే ఒకటే బ్లాక్ ఆఫ్ కోడ్‌ని 2-3 టైమ్స్ రన్ చేయాలనుకున్నప్పుడు మనం లూప్స్ వాడతాం. ఇదేంటంటే టైమ్‌ని రెడ్యూస్ చేస్తది. ప్రోగ్రామ్ యొక్క టైమ్‌ని తగ్గించుద్దనమాట. మనకి నార్మల్‌గా పైథాన్‌లో ఉండేవి ఏమేంటివంటే ఫర్ లూప్ ఉంటది, వైల్ లూప్ ఉంటది, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ లూప్ ఏంటంటే రిపిటేటివ్ యాక్షన్స్ ఫర్ ఈచ్ ఐటెమ్. లైక్ ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఒక్కొక్క ఐటెమ్‌ని మనకి లూప్‌లో ఇస్తా ఉంటది. వైల్ అంటే సీక్వెన్స్ లాగా. కానీ వైల్ ఏంటంటే కండిషన్ బేస్డ్. మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంత సేపు మనకి వైల్ లూప్ రన్ అవుద్ది. ఎప్పుడైతే ఫాల్స్ అవుద్దో అప్పుడు మనకు ఆ లూప్ ఆగిపోద్ది. బ్రేక్ అనేదేంటంటే మనం ఒక లూప్‌ని మధ్యలో ఆపాలనుకున్నాం. ఈ పాయింట్ దగ్గర ఆపి తర్వాత కంటిన్యూ అవ్వాలి అని. అప్పుడు బ్రేక్ వాడతాం. కంటిన్యూ దేనికంటే ఈ పాయింట్ దగ్గర నుంచి కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఇటరేషన్. ఒక స్టెప్‌ని స్కిప్ చేసి, ఆ స్టెప్‌ని స్కిప్ చేసి మనం కంటిన్యూ వాడామంటే అక్కడి నుంచి మనకి మళ్ళా కోడ్ కంటిన్యూ అవుద్ది. ఫర్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్ మనకి నార్మల్‌గా సీక్వెన్స్‌లో లైక్ టపుల్స్ గానీ, లిస్ట్ గానీ వాటిల్లో రిపీటెడ్‌గా ఒక సీక్వెన్స్‌ని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. లైక్ రిపీటెడ్ టాస్క్‌ల కింద. నెక్స్ట్ సింపుల్‌గా ఎగ్జిక్యూషన్ ఇవన్నీ నేను ల్యాబ్‌లో డిస్కస్ చేస్తా. నెక్స్ట్ వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఏంటి? ఇదేంటంటే మనకి ఎలాగ యూజ్ అవుద్దంటే, మనం కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాం. లైక్ ఇఫ్ గానీ, ఎల్స్ గానీ, అలాగే వైల్‌లో గూడా ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనే మనకి ఆ బ్లాక్ రన్ అవుద్ది. ఎంతసేపయితే మనకి ఆ బ్లాక్ ట్రూ కింద వచ్చుద్దో అప్పటిదాకా మనకి వైల్ లూప్ అనేది రన్ అవుద్దనమాట. నెక్స్ట్ ఫర్ లూప్ ఏంటంటే, ఫర్ లూప్ కన్నా వైల్ లూప్‌కి ఏంటి చిన్న డిఫరెన్స్? మనకి ఫర్ లూప్ అనేది సీక్వెన్షియల్ ఫార్మాట్‌లో రన్ అవుద్ది. వైల్ అనేది ట్రూ అయినంత సేపు మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుద్ది. ఈ కంటిన్యూ, బ్రేక్ అండ్ పాస్ స్టేట్మెంట్స్. మన కంటిన్యూ బ్రేకే మనకి యూజ్ అవుద్ది జనరల్‌గా. పాస్ స్టేట్మెంట్ అనేది మనకంత యూజ్ అవ్వదు. బ్రేక్ అంటే లూప్‌ని ఆపటం కోసం యూజ్ చేస్తాం. కంటిన్యూ ఏంటంటే అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి. అంటే ఎక్కడైతే ఒక స్పెసిఫిక్ ఆన్సర్ వచ్చిందో అక్కడ ఆగి ఆ స్టెప్‌ని స్కిప్ చేసి ఇంకొక స్టేట్మెంట్‌కి అంటే ఇంకొక కోడ్‌కి ఎళ్ళడానికి కంటిన్యూ అనేది. అంటే నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి కోడ్. మనం ఒకసారి ల్యాబ్‌లో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో. ఇప్పుడు మనం ల్యాబ్‌లో కొత్త నోట్‌బుక్ క్రియేట్ చేసుకొని అంటే న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేస్తే మనకొక న్యూ నోట్‌బుక్ క్రియేట్ అవుద్దనమాట. ఇప్పుడు మనం న్యూ నోట్‌బుక్ క్రియేట్ అవుద్ది. లేదా మనం ఓల్డ్ నోట్‌బుక్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో. చూసారు కదా! ఇప్పుడు మనం నోట్‌బుక్‌లో ఫస్ట్ ఫర్ లూప్ గురించి కోడ్ ఎలా రాయాలి? అసలు ఫర్ లూప్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. ఫర్ లూప్ అనేది ఒక లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని ప్రింట్ చేయడానికి కానీ, లేదా టపుల్ గానీ, లేదా సెట్స్ గానీ, మనం ఎలాగైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టూడెంట్స్ అని చెప్పి ఒక లిస్ట్ రాసుకుందాం అనుకుంటున్నా. లేదా మన కన్వీనియంట్ కోసం జస్ట్ సింపుల్‌గా x ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్స్‌ని ఎప్పుడైనా సరే మనం సింగిల్ కొటేట్సా, డబుల్ కొటేట్స్‌లో ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మనకి పైన కనెక్ట్ అని కనబడుతుంది గదా! మనం కనెక్ట్ చేసుకోవాలనమాట. కనెక్ట్ చేసుకోకపోతే మన కోడ్ సేవ్ అవ్వదు, రన్ అవ్వదు. ఇక్కడ మన నేమ్ లూప్స్ అని చెప్పిద్దాం. ఇక్కడ లిస్ట్‌లో ఫస్ట్ నేను ఏ అని, తర్వాత బి అని స్టూడెంట్ నేమ్స్ లాగా.
లేదా మీరు జాన్, ఆలిస్ అలా మీకు నచ్చిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఇలా నేను ఒక లిస్ట్ ఇచ్చా. నేనేమనుకుంటున్నా ఏకి హలో చెప్పాలి లేదా హలో ఏ, హలో బి అని ఇవ్వాలనుకుంటున్నా. మనం జనరల్‌గా ప్రింట్ రాసి అరేస్ ద్వారా కాల్ చేసుకుంటాం. అంటే ఎక్స్ ఆఫ్ 0 అని, ఎక్స్ ఆఫ్ 1 అని అలా యాక్సెస్ చేసుకుంటాం. కానీ ఈ లూప్స్‌లో ఫర్ ఎందుకు యూజ్ అవుద్దంటే టోటల్‌గా మనం కాల్ చేసుకోవచ్చు ఈచ్ వన్ అని. ఒక లూప్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఎక్స్ ఈ ఐ అనేదేంటంటే మనం ఎందులో అంటే ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా! ఒక్కొక్క దాన్ని. అంటే ఫస్ట్ మనం ఐ ఇన్ ఎక్స్ అని ఇచ్చినప్పుడు మనకేమవుద్దంటే ఫస్ట్ ఏ అనేది ఐకి ఇనిషియలైజ్ అవుద్ది. ప్రింట్ అవుద్ది. తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత బికెళ్ళుద్ది. తర్వాత సికెళ్ళుద్ది. అలాగ అన్నిటికి హలో అని చెప్పుద్దనమాట. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఎక్స్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ప్రింట్, ప్రింట్ అని చెప్పి హలో, కామా స్టూడెంట్స్. మనం స్టూడెంట్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్ అని ఇచ్చాం. కానీ ఎక్స్ అనేది ఐలో ఉంది గదా! కాబట్టి ఐ అని ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏ హలో, బి హలో అని చెప్పి వచ్చుద్ది. చూసారు గదా! ఇక్కడ ఫస్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం. ఫర్ లూప్. ఈ ఫర్ లూప్‌లో ఏంటంటే మెయిన్‌గా మనం చూడాల్సింది ఎక్స్‌లో మనం ఏమన్నా ఇవ్వచ్చు. లైక్ ఏ, బి, సి లేదా నేమ్స్ అయినా లైక్ ఇప్పుడు ఆలిస్ అని చెప్పి ఇచ్చా. మనకి బాబ్ అని ఇచ్చా. నెక్స్ట్ సితో క్యారీ అని చెప్పి ఇచ్చా. నేను దీన్ని రన్ చేసినప్పుడు చూసారుగా వాళ్ళ నేమ్స్‌తో సహా వచ్చింది. ఫస్ట్ ఏం చేస్తుద్దంటే ఎక్స్‌లో ఉన్న ఈచ్ ఐటెమ్ వైకి వెళ్ళుద్ది. ఫస్ట్ ఆలిస్ వెళ్ళుద్ది, ప్రింట్ అవుద్ది. తర్వాత బాబ్ వెళ్ళుద్ది. ఒక ఇటరేటివ్ ప్రాసెస్ లాగా 1 బై 1. ఇక్కడ మనకి కండిషన్స్‌తో పనుండదు. జస్ట్ మనం వాటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఒక సీక్వెన్స్ ఫార్మాట్‌లో. మనకి ఈ లూప్స్ అనేది జనరల్‌గా కలెక్షన్స్‌లో యూజ్ చేస్తాం. లైక్ ఒక్కొక్క నేమ్‌కి హలో చెప్పాలనుకున్నా, లేదా ఒక లిస్ట్‌ని 1 బై 1 ప్రింట్ చేయాలనుకున్నా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ అయిపోయింది గదా! వైల్. ఇప్పుడు వైల్ లూప్ ఏంటి? వైల్ ఏంటంటే ఒక కండిషన్ ట్రూ అయ్యేదాకా మనం ప్రింట్ అవుద్దని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మనం అది గూడా చూద్దాం. వైల్ లూప్ ఎలా వర్క్ అవుద్దని. వైల్‌లో ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి ఇచ్చా. లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇనిషియలైజ్ చేసుకున్నా. తర్వాత వైల్ ఏ అనేది గ్రేటర్ థాన్ 0 అయితే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా ఆ నంబర్‌ని ఏని. తర్వాత ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నా. లైక్ ఇప్పుడు ఏ అనేది గ్రేటర్ థాన్ 0 అనుకుందాం. నేనేంటి డిక్రిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు 7-1 ప్రింట్ అవ్వాలి గదా! అదే ఒకవేళ మనం ఈ ఇంక్రిమెంట్ కానీ, డిక్రిమెంట్ గానీ చేసుకోకపోతే ఇన్ఫినిటీ లూప్ రన్ అయ్యి మనకది ఆగిపోద్దనమాట లూప్. ఇప్పుడు ఏ మైనస్ ఈక్వల్ టు అని ఇస్తే మన నంబర్‌ని మైనస్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా! అది గూడా ఇచ్చా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. చూసారు కదా! 7-1 వచ్చింది మనకి. ఇక్కడేంటంటే మనకెలా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఏ అనేది 7 ఈ కండిషన్ చెక్ చేసుద్ది. ఏ గ్రేటర్ థాన్ 0 ఉందా లేదా అని. ట్రూ అయితే గనక మనకు ఆ నంబర్ ప్రింట్ చేసుద్ది. తర్వాత ఒక నంబర్ మైనస్ చేసుద్ది. మళ్ళా మనకి ఏ వాల్యూ ఏమవుద్ది? మైనస్ చేస్తే 6 అవుద్ది. 6 అనేది గ్రేటర్ థాన్ 0 అలా 1 దాకా వెళ్ళుద్ది. ఎక్కడైతే ఏని 0 చేశామో ఆ 0 గ్రేటర్ థాన్ 0 అవ్వదు కాబట్టి అక్కడితో లూప్‌ని ఆపేసుద్ది. ఇది దేనికంటే కండిషన్ ట్రూ అయినంత సేపు వర్క్ అవుద్ది. అండ్ ఈ వైల్ అనేది ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. అసలు మనం ఎంటర్ అవ్వాలి అంటేనే వైల్ లూప్. ఈ డూ వైల్ గూడా మనకి ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్ లాగా యూజ్ అవుద్ది. డూ వైల్ అనేది. కానీ మనం పైథాన్‌లో జనరల్‌గా వాడేవి ఫర్ లూప్, వైల్ లూప్. అసలిప్పుడు నెస్టెడ్ వైల్ లూప్ ఎలా ఉంటదో చూద్దాం. హెడ్డింగ్ నెస్టెడ్ వైల్ లూప్ లేదా నెస్టెడ్ లూప్స్. అసలు నెస్టెడ్ లూప్స్ ఎలా ఇస్తారో చూద్దాం. నేను కొద్దిగా దీన్ని జూమ్ చేస్తున్నా. ఇదిగోండి. ఫస్ట్ ఏం చేసాం? ఫర్ లూప్ వాడాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆలిస్, బాబ్, క్యారీ అని చెప్పించి ఫర్ అనేది కండిషన్‌తో సంబంధం లేకుండా లిస్ట్ మొత్తం ప్రింట్ చేస్తది ఇచ్చినంత వరకు. వైల్ అనేది కండిషన్ బేస్డ్.
ట్రూ అయినంతసేపు మనకు ఆ కండిషన్ ప్రింట్ అవుతా ఉంటది. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏంటి? లూప్ వితిన్ ద లూప్ లాగా. లైక్ ఫర్ ఐ ఇన్ రేంజ్. రేంజ్ అనేది ఏంటంటే మనం ఎంత రేంజ్‌లో తీసుకోవాలనుకుంటున్నాం. లైక్ 0-1 లేదా 1-4. నేనేంటంటే జనరల్‌గా 1-7 తీసుకుంటా. అంటే 1 నుంచి 7 దాకా ఉండొచ్చు ఐ వాల్యూస్ రేంజ్. అండ్ జే వాల్యూస్ రేంజ్ ఎంత ఉండొచ్చంటే ఒక 1-10 తీసుకుందాం దీనికి. అంటే రేంజ్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఎంత రేంజ్‌లో ఉండాలి అని. ఇది కూడా 1-7 తీసుకున్నా నేను. తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఒక మల్టిప్లికేషన్ లాగా రాయాలనుకున్నా. ఐ అండ్ ఇంటూని మనం డైరెక్ట్‌గా చేయలేము. అంటే ఆపరేషన్ కాదు గదా! మనకి డిస్‌ప్లే అయ్యేటప్పుడు ఇంటూ కనపడాలి కాబట్టి స్ట్రింగ్ లోపల ఇంటూ ఆర్ ఎక్స్ అని రాసుకున్నాం. తర్వాత ఈక్వల్ టు ఎంత రావాలి. తర్వాత ఏంటంటే మనం ఆపరేటర్స్ యూజ్ చేసి ఐ ఇంటూ జే. ఒకసారి మనం దీన్ని రన్ చేద్దాం. తర్వాత వర్కింగ్ చూద్దాం. చూసారు గదా! మనకేంటంటే ఫస్ట్ ఫర్ లూప్‌లో ఐ అనేది 1 ఇనిషియలైజ్ అవుద్ది. తర్వాత జే అనేది 1-7 ఇనిషియలైజ్ అయిన తర్వాత ఈ ఇంటూ అండ్ ఈక్వల్ టు అనేది మనకి వర్కింగ్ చూపించడం కోసం అన్నమాట. ఇక్కడ మనం అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసాం. ఫస్ట్ 1-1, 1, 1-2 ఎలాగా? ఫస్ట్ ఐ అనేది 1 ఉంది. జేలో ఉన్న 1-7 అయితేనే కదా మళ్ళా మనకి ఇంకో నంబర్ వచ్చేది. అంటే ఇందులో మళ్ళా 2 వచ్చింది ఐ అనేది. మళ్ళా 1-7 ఇంటూ చేసింది. చూసారు గదా! ఫస్ట్ 1-1, 1, 1-6 ఇంటూ చేసింది. తర్వాత 1-6 2తో ఇంటూ చేసింది. ఇదేంటంటే ఒక మల్టిప్లికేషన్ టేబుల్ లాగా వర్క్ అవుద్ది. ఫస్ట్ ఏంటంటే 1-7, 1-7 రేంజ్ ఇస్తే 1-6 తీసుకుంటది దాని ముందు డిజిట్ దాకా. ఓకే. ఇది మల్టిప్లికేషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ బ్రేక్ ఎలా ఇస్తారు? బ్రేక్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? చూద్దాం ఇప్పుడు మనం. ఈ బ్రేక్ స్టేట్మెంట్స్ జనరల్‌గా ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి నేను ఇందాక ఇచ్చినట్టే 1-7 అని చెప్పి లేదా 1-10 అని చెప్పి నేను రేంజ్ తీసుకున్నా. అప్పుడేంటంటే నాకు 1-9 ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇఫ్ ఐ ఈక్వల్ టు 7 బ్రేక్ చేయాలి. లేదు ఐ ఈక్వల్ టు 7 అవ్వకపోతే ప్రింట్ ఆఫ్ ఐ. ఇక్కడ ఏం చేసింది ఫస్ట్ 1-5 ప్రింట్ చేసింది. అంటే 1-6 ప్రింట్ చేసింది. ఎక్కడైతే ఐ వాల్యూ 7 అని ఇనిషియలైజ్ అయిందో అక్కడ బ్రేక్‌ని ఆపేసింది. అంటే ఏంటి? ఫర్ లూప్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా మనకి ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అక్కడ ఆపేసుద్ది. ఎందుకు? మనం బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కండిషన్ ట్రూ అయితే అక్కడ బ్రేక్ చేసేసుద్ది. అదే నేను ఈ బ్రేక్ ప్లేస్‌లో కంటిన్యూ అని చెప్పి ఇచ్చా. అప్పుడేం చేస్తుద్ది? నాకొక్క 7 వదిలేసి మిగతావి ప్రింట్ చేసుద్ది. ఈ బ్రేక్, కంటిన్యూ ఇలా వర్క్ అవుతాయి. ఎందుకంటే మనం ఎక్కడన్నా ఆపాలనుకుంటే బ్రేక్ వాడతాం. లేకపోతే కంటిన్యూ వాడతాం. తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి అంటే. ఇప్పుడు సపోజ్ మనం బయటికెళ్తాం. బయటికెళ్ళినప్పుడు మీరు ఒక 10 ఐటెమ్స్ లిస్ట్ రాసుకొనెళ్లారు. మధ్యలో ఒకటి దొరకలేదు. తర్వాత కంటిన్యూ చేస్తారుగా మిగతా ఐటెమ్స్‌ని. అంతేకాని మధ్యలో ఒకటి దొరకలేదని ఆపం గదా! లేదా ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ తీసుకుందాం. మనకి ట్రాఫిక్ లైట్స్‌లో రెడ్ వస్తే ఆగాలి. యెల్లో వస్తే ఆగాల్సిందే. అంటే మనకి స్టార్ట్ అవుద్ది గ్రీన్‌కి అని చెప్పి. గ్రీన్ రాగానే వెళ్ళిపోవాలి. అలాగే ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుద్ది? రెడ్ లైట్ లాగా అన్నమాట. కండిషన్ ట్రూ అయితే అక్కడితో ఆపేయాలి. ఇంకా ఈ ఫర్ లూప్ అనేది సీక్వెన్స్ కోసం. అంటే 1 బై 1 ప్రింట్ చేసుకోవడానికి కానీ, మనం ఇలా ప్యాటర్న్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మన రేంజ్ ఇన్ 1-7 అని చెప్పి ఇవ్వకుండా, మనం ఐ ఇన్ అని చెప్పి ఇచ్చి ప్రింట్ దగ్గర యాస్టరిస్క్ ఇచ్చుకుంటే మనకి ప్యాటర్న్స్ కూడా ప్రింట్ అవుతాయి. ఈ ప్యాటర్న్స్ అన్ని మనం డీఎస్ఏలో చూస్తాం అన్నమాట. ఆ సిరీస్‌లో మనం ఈ ప్యాటర్న్స్ డిస్కస్ చేసుకుందాం. ఇది టోటల్ క్లాస్ మనకి. ఫర్ అంటే ఏంటి? వైల్ అంటే ఏంటి? బ్రేక్ అంటే ఏంటి? ఈ కోడ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ గురించి ఇంకా డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ దాకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి పైథాన్ కోర్స్‌ని షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Enjoying the video? Share it with your friends. Like, share, and subscribe.